మార్కెట్లో నెయ్యి ఎంత ఉంది చూడండి, వీళ్ళంట 300 రూపాయలకి కేజీ కొంటున్నారంట, ఇది కల్తీ కాదా అని మాట్లాడారు. నేను అడుగుతున్నా, మీరుండగా 273 రూపాయలకి 264 రూపాయలకి కేజీని ఎలా కొన్నారు 2014-19లో? 2000 మార్చి 16, ఇది ప్రీమియర్ డైరీ చరిత్ర, ప్రీమియర్ అగ్రో డైరీ. ఇది ఎందుకు చెప్తున్నానంటే 2014 నుంచి 19 దాకా ఈ ప్రీమియర్ అగ్రో ఫుడ్స్ అనేటువంటి ఒక డైరీ సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో కల్తీ ఉంది అని చెప్పని సిబిఐ వాళ్ళు చెప్తున్నటువంటి రిపోర్టుల ప్రకారం ఏదైతే నిబద్ధత లేదు ఈవోకి చైర్మన్ కి అని మీరు మాట్లాడుతున్నారో, మీకున్న నిబద్ధత మేరకు 2025 జనవరి వరకు ఈ ప్రీమియర్ డైరీ దగ్గర నెయ్యి ఉన్నటువంటి మీరు, అందుకోసం ఈ ప్రీమియర్ డైరీ గురించి చెప్తున్నారు. 2014 నుంచి 19 దాకా మీ ఏలుబడిలో తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదానికి కావలసినటువంటి అవసరమైన నెయ్యిలో 90% నెయ్యిని ప్రీమియర్ డైరీ సప్లై చేసింది. 90% నెయ్యిని 2016లో 332 రూపాయల కేజీ, సెప్టెంబర్ మార్చి 2016, సెప్టెంబర్ 2016 364 రూపాయలకి, ఏప్రిల్ 2017 411 రూపాయలు, అక్టోబర్ 2017 378, జనవరి 2018 320, జూన్ 2018 321 ఈ ప్రీమియర్ డైరీ సప్లై చేసింది. మరి ఇది నెయ్యా కల్తీనా? మీరు చెప్పండి. మీ లాజిక్ వద్దాం. మీ లాజిక్ వచ్చి వాళ్ళ 600 చిల్లరకు కొంటున్నారు కదా, మీరు ఎక్కువ పెట్టుకుంటేనే కల్తీ లేనిదని చెప్పని లాజిక్ చెప్పి, మరి మీ ఏలుబడిలో మరి కొన్నటువంటి ఈ నెయ్యి కల్తీదా మంచిదా ఏంటిది? ఇది ఆశీష్ గుప్తా, రేణు గుప్తా అళ్ళేనండి. చంద్రబాబు నాయుడు గారు మీ ఏలుబడిలో 2014 నుంచి 19 దాకా తిరుమల తిరుపతి దేవస్థానానికి కావలసినటువంటి అవసరమైనటువంటి వాడినటువంటి 90% నెయ్యి సప్లై చేసినటువంటి ప్రీమియర్ డైరీ, ఆ డైరీ ఓనర్లు ఇద్దరు కూడా ఆశీష్ గుప్తా, రేణు గుప్తా. వాళ్ళకి హెరిటేజ్ కంపెనీలో వాటాలు ఉన్నాయి అంటున్నారు, నిజమా కాదా? స్టేట్మెంట్ ఇవ్వగలరా అంటున్నా. ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ, సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ లో ఉన్నటువంటి ప్రీమియర్ డైరీ, ఆల్ఫా డైరీ, ఈ రెండు లంబు జంబు కాదా? అవునా చెప్పండి. ఈ రెండు లంబు జంబు డైరీలే కాదా? ఈ రెండు మీరు వచ్చాక కూడా సప్లై చేశారు కదా. మరి హెరిటేజ్ లో షేర్లు ఉన్నాయంటున్నారు, ఉన్నాయా లేవా? ఇంకొకటి కూడా ఈ మధ్యకాలంలో పేపర్లో, టీవీల్లో, బాగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. హెరిటేజ్ గెలిచింది, హెరిటేజ్ గెలిచింది, హెరిటేజ్ గురించి ఎవడన్నా మాట్లాడితే బొక్కలు వేసేస్తారు, జైల్లో వేసేస్తారు అని మాట్లాడారు. ఢిల్లీ నుంచి ఆర్డర్ వచ్చేసింది కోర్టు అని. అదే ఢిల్లీ కోర్టులో మీ హెరిటేజ్ కంపెనీ ఏమని ఫైల్ చేసింది? అయ్యా, వైసీపీ దుర్మార్గులు, అంటే పేరు వైసీపీ దుర్మార్గులు అనలా, మమ్మల్ని వ్యతిరేకించే వాళ్ళు మా రాజకీయ శత్రువులు, మా కంపెనీని నాశనం చేయడానికి, మమ్మల్ని ఏమీ చేయలేక రాయలసీమలో తోటలు నరికినట్టుగా, మనుషుల్ని నరకకుండా తోటలను నరికినట్టుగా, నన్నేమీ చేయలేక మా హెరిటేజ్ కంపెనీని పతనం చేయడం కోసం భోలేబాబాకి మాకు సంబంధాలు ఉన్నాయని అని అలర చేస్తున్నారు. ఒక 80-90 యూట్యూబ్లు, ఒక 200-300 ఫేస్బుక్లు, లేకపోతే ఇట్లాంటి అన్ని ఖాతాలన్నీ కూడా పెట్టి వీళ్ళందరూ మమ్మల్ని అలర చేస్తున్నారు, వీళ్ళు నోరు మూయించండి, ఇవన్నీ కూడా కడిగేయండి, బాత్రూములు కడిగే యాసిడ్ పెట్టి కడిగినట్టుగా కడిగేసేయండి మొత్తం అంతా అని చెప్పని కోర్టుకు వేశారు ఢిల్లీలో. దాంట్లో ఏమనేశారు? భోలేబాబా ఆర్గానిక్ ఉత్తరాఖండ్ లో ఉన్న దానికి సిబిఐ ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి భోలేబాబా ఆర్గానిక్ మాకు సంబంధాలు లేవు, మా కంపెనీకి సంబంధాలు ఉన్నది భోలేబాబా
మిల్క్ అండ్ ఫుడ్స్, బోలేబాబా రాజస్థాను, సిట్లో ఉన్నటువంటి బోలేబాబా ఉత్తరాఖండ్ లో బోలేబాబా. మాకు సంబంధం లేదు. మాకు సంబంధం ఉంది ఢిల్లీ బోలేబాబాతో సంబంధం ఉంది, రాజస్థాన్ లో బోలేబాబాతో సంబంధం ఉంది తప్పితే ఉత్తరాఖండ్ లో బోలేబాబాతో మాకేం సంబంధం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా యాసిడ్లు కడిగే, బాత్రూమ్లు కడిగే యాసిడ్ పెట్టి మొత్తం యూట్యూబ్ని, ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కడిగేమని చెప్పి మీరు కోర్టులో వేశారు. ఏదైతే ఆగ్రాలో ఉత్తర భారతదేశంలో 2026 కదండి, 2026 జనవరి 15వ తారీఖున ఇన్కమ్ ట్యాక్స్ రైడ్లు చేస్తే దౌజీ డైరీ అని చెప్పని దాంట్లో ఇంకోటి గమనించాలి, ఆ టైమ్స్ ఆఫ్ ఇండియా కానీ మిగతా పేపర్లన్నింటిలో కూడా ఏమని రాస్తున్నారు, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఏమని చెప్తున్నారు అంటున్నారు, ఈ అక్రమ లావాదేవీలు ఈ తప్పుడు కంపెనీలే కాకుండా వీళ్ళు కల్తీ నెయ్యికి పెట్టింది పేరు అని చెప్పని వాళ్ళు రాశారు స్టేట్మెంట్ లో అని చెప్తున్నారు. మరి దౌజీ డైరీ ఏంటిది? 2014 నుంచి 19 దాకా తిరుమల తిరుపతి స్వామివారికి మీ ఏలుబడిలో నెయ్యి సప్లై చేసింది కదా, మరి కల్తీదా పవిత్రమైందా? గోవింద్ మిల్క్ ఆ ఓనర్లకు కూడా హెరిటేజ్ షేర్లు ఉన్నాయంటున్నారు. ఉన్నాయా లేవా చెప్పే ధైర్యం ఉందా? 2000 ఈ గోవింద్ మిల్క్ ఎవడు? ఉంటే ఏంటి లేకపోతే ఏంటంటే 2015లో తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సప్లై చేసినటువంటి ఈ గోవింద్ మిల్క్ వాళ్ళకి హెరిటేజ్ లో షేర్లు ఉన్నమాట వాస్తవమా అవాస్తవమా చెప్పగలరా అని అడుగుతున్నాను. బోలేబాబా మిల్క్ ఫుడ్ అనేటువంటి ధోల్పూర్ బోలేబాబా మీరు అన్నారు కదా, ధోల్పూర్ బోలేబాబాకి మాకు సంబంధాలు ఉన్నాయని కోర్టులు వేశారని చెప్తున్నారు కదా. దాంట్లో 105 కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరు? నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా, స్పీడ్ వెల్, ఈ ఫైనాన్స్ కంపెనీలు, ఈ మూడు కలిసి 105 కోట్లు పెట్టుబడి పెట్టినాయి. ఈ నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రా రెండు ఒకే ఓనరు. పాల మాఫియా వాళ్ళు చెప్పేది ఏంటంటే నిర్మల్ ఇంపెక్స్, టీఎన్జీ ఇన్ఫ్రాలో హెరిటేజ్ కంపెనీ ఫండింగ్ ఉంది అని చెప్తున్నారు. అంటే దాని అర్థం ఏంటి? గిరగిర ఎక్కడికి వెళ్ళినా మన తీగలే తగులుతున్నాయని చెప్తున్నారు. టీఎన్జీ ఇన్ఫ్రా ఓనరు, ప్రీమియర్ డైరీ ఓనరు ఒకడా కాదా? చెప్పండి సార్, చెప్పండి. దీని వెనకాల మొత్తం లింకుల్లో మన కంపెనీ ఉందా లేదా? అందరూ దొంగల ముఠా అవునా కాదా? పరిగెత్తుకుని వచ్చినటువంటి మీ సలహాదారుడు కుటుంబరావు గారి గుర్తుంటది, మీ గుర్తున్నా గుర్తుండకపోయినా గుర్తే కదా. ఏం సార్, హెరిటేజ్ కంపెనీలో మీకు వాటా లేదు, హెరిటేజ్ కంపెనీలో మీకు డైరెక్టర్ కాదు, హెరిటేజ్ కంపెనీలో మీరు పెట్టుబడిదారుడో కాదో మాకు తెలియదు, కానీ హెరిటేజ్ కంపెనీ గురించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులోకి వచ్చి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రభుత్వం జీతం తీసుకున్నటువంటి ఒక అడ్వైజర్ వచ్చి హెరిటేజ్ కంపెనీ గురించి క్లారిటీ ఇస్తాడు, క్లారిఫికేషన్ ఇస్తాడు, వివరణ ఇస్తాడు. ఈ షుబీ డైరీ ఏదైతే నందకిషోర్ అట్టలు, షుబీ డైరీ కార్వీతో కలిసి ఫ్రాడ్ చేశారని చెప్పని సెబీ ఏదైతే స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించినటువంటి సెబీ అనేది సంస్థ కేసు కట్టి బొక్కలో తోసిందా తోయలేదా ఇందులో వాళ్ళని? కార్వి అంటే ఎవరు? కార్వీలో కే అంటే కుటుంబరావు గారు అంటున్నారు, ఏ అంటే అజయ్ అంటున్నారు, ఆర్ అంటే ఆర్కే అంటున్నారు, వి అంటే వరదరాజులు అంటున్నారు, వై అంటే యుగంధర్ అంటున్నారు. వీళ్ళెవ్వరికి సంబంధం లేకుండా పార్థసారథి అనేవాడిని ఎవడనో బలిపల్సం చేసి ఎత్తి బొక్కలో వేయించారు అని చెప్పని పార్థసారథి గారు చుట్టాలు మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు వెనకున్నాడండి, ఏం చేయగలమండి, మమ్మల్ని మావోడిని మా చుట్టాన్ని లోపలేశారండి అని చెప్పి వాళ్ళ చుట్టాలు మాట్లాడుతున్నారని చెప్తున్నారు. మరి సెబీని ఫ్రాడ్ చేసినటువంటి ఈ షుబీ, కార్వి వీళ్ళందరూ ఎక్కడున్నారు? ఇప్పుడు మీతోనే ఉన్నారు కదా, మీ సంబంధాల్లో ఉన్నారు కదా. ఆ వెళ్ళేటువంటి ఆర్టీసీ బస్ టికెట్ల మీద
పవిత్ర జెరూసలేం యాత్ర అని టికెట్ వెనకాల ముద్రించారని చెప్పి మీరు మాట్లాడారు. అసలు ఆర్టీసీ బస్సులకి ప్రతి ఆర్టీసీ బస్సు టికెట్ వెనకాల మైనార్టీ వెల్ఫేర్ సంబంధించిన స్పాన్సర్ చేసేటువంటి ప్రభుత్వ ప్రోగ్రామ్స్ ని ప్రింట్ చేయాలి అని చెప్పని జీవో ఇచ్చినోడు ఎవడాడు? యదవనాలా మంచోడు అనాలా? ఆ జీవో చూపించండి ఒకసారి, ఆ జీవో చూపించండి. రమణ సంస్థ ఏంటండి? మైనార్టీ వెల్ఫేర్ ఒకటిదండి, మైనార్టీ వెల్ఫేర్ జీవో. మైనార్టీ వెల్ఫేర్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉండగా ఆర్టీసీ బస్సు టికెట్ల వెనకాల మైనార్టీ వెల్ఫేర్ స్పాన్సర్డ్ ప్రోగ్రామ్స్ అన్ని కూడా ఈ ప్రోగ్రాం ఎవరిది? ఇది నారా చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 దాకా పవిత్ర జెరూసలేం యాత్ర, పవిత్ర మక్కా యాత్ర అని చెప్పని ప్రభుత్వం స్పాన్సర్ చేస్తున్న పథకాలని చెప్పని టికెట్ మీద వెనకాల ముద్ర చేయమని మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆర్టీసీకి పబ్లిసిటీ చేయమని చెప్పని, ప్రింట్ చేయమని చెప్పని జీవో ఇచ్చింది. జీవో లేదా మీ దగ్గర? ఉంది కదా. ఇస్తే ఏం జరిగింది? ఆర్టీసీలో టికెట్లు ప్రింట్ అయిపోయి తిరుమల తిరుపతి కానీ ఏ రీజియన్కి వస్తాయి? నెల్లూరు రీజియన్కి వస్తాయి. నెల్లూరులో నారా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాలు సరిపడా టికెట్లు ముద్రించేశాడు, ఆర్టీసీ టికెట్లు. జగన్ గారు 2019లో వచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 2019 వరకు ఆ టికెట్లు ముద్రించావు కదా. జగన్ గారికి ఏమైనా సంబంధమా? ఆ బస్సు టికెట్లు ఇచ్చారు, అవి తిరుపతి వెళ్లే బస్సులో వెళ్ళి టికెట్లు కొట్టారంట. మరి ఈ పాపం ఏమడిది? అప్పుడు దాకా జగన్ వచ్చాక పట్టుకుంటున్నావు కానీ జగన్ వచ్చే వరకు కూడా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా, నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా తిరుమల తిరుపతికి వెళ్లేటువంటి ప్రతి కొండ మీదకి వెళ్లే ప్రతి బస్సులో టికెట్టు ఈ జెరూసలేం పవిత్ర యాత్ర, మక్కా పవిత్ర యాత్ర పబ్లిసిటీ చేస్తా టికెట్ వెనకాల ముద్రించి ఇచ్చారు కదా. ఎవడ పాపాత్ముడు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు చెప్పండి, నువ్వా పాపాత్ముడు జగన్మోహన్ రెడ్డి గారా? హైందవ మతాన్ని కళంకితం చేసినాడు, కొండ మీద అన్యమత ప్రచారానికి నాందికి వెలికినాడు, కొనసాగించినాడు మీరు కదా నడుతున్న ఆర్టీసీ టికెట్ల పేరు మీద. అప్పటి రాజశేఖర రెడ్డి గారు వచ్చే వరకు 7 కొండలుగా ఉన్నటువంటి 7 కొండల్ని 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలని ఇచ్చినటువంటి జీవో బయట పెట్టండి. ఒక రికార్డ్ రాజశేఖర రెడ్డి గారి సంతకంతో ఉన్నటువంటి ఒక ఫైల్ బయట పెట్టండి. చంద్రబాబు నాయుడు గారు పాపమయ్యా, మీరుండగా 2 కొండలు అనేది ఉంది జీవో. బ్రిటిష్ వాళ్ళు ఇచ్చిన కాడి నుంచి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారు మార్చే వరకు తిరుమల తిరుపతి దేవస్థానం పరిధి 27.4 కిలోమీటర్లే. రాజశేఖర రెడ్డి గారు వచ్చి 7 కొండల పరిధిని 350 చదరపు కిలోమీటర్లు చేశాడు. ఇవాళ కూడా మాట్లాడతావు. ఇది భక్త్యా? ఇది హిందూ మతమా? హిందూ సాంప్రదాయమా? ఇంత పచ్చిగా మతాన్ని రాజకీయం కోసం వాడుకోవటం అనేది ఇది మన హైందవ ధర్మమా? సిగ్గనిపించట్లేదా సార్ చంద్రబాబు నాయుడు గారు మీకు?